శ్రీ గురుభ్యోం నమః. ముందుగా అందరి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నారు పెద్దలు. గురు బ్రహ్మ అంటే గురువు బ్రహ్మస్వరూపుడు. గురు విష్ణు అంటే గురువు విష్ణు స్వరూపుడు. గురుర్దేవో మహేశ్వరః గురువు మహావిష్ణువుడు. గురు సాక్షాత్ పరబ్రహ్మ గురువు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు. తస్మై శ్రీ గురవే నమః. అలాంటి పవిత్రమైన గురువుకి నమస్కరించాలి. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నారు పెద్దలు. తల్లిదండ్రులకి మించిన దైవం లేదు అని. తల్లిదండ్రుల తరువాత గురువే మనకి దైవం. అందుకే ఈ గురు పౌర్ణమి రోజున గురువుని పూజించాలి అని అంటారు. ఈ గురు పౌర్ణమి అనేది ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున జరుపుకుంటారు. దీని విశేషం ఏంటంటే వేదవ్యాసుడు ఈరోజు జన్మించిన రోజు. ఆయన ఎంతోమంది శిష్యులకి వేదాలను నేర్పిన గురువు. అందుకే మనం గురువుగా ఆయన్ని భావించుకొని ఈరోజు వేదవ్యాస మహర్షిని పూజించుకుంటే చాలా మంచిది. ఓం శ్రీ గురుభ్యోం నమః.